భారతదేశంలో ఎస్యూవీల క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతుకుల రోడ్లు అయినా, గంభీరమైన లుక్ అయినా మనోళ్లకు ఎస్యూవీనే ఫస్ట్ చాయిస్. అయితే తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం 2026 సేల్స్ రిపోర్ట్స్ చూస్తుంటే మార్కెట్లో ఒక రేంజ్ లో యుద్ధం జరిగినట్లు కనిపిస్తోంది. హుండై క్రేటా, మారుతి బ్రెజా, టాటా పంచ్ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి మరోసారి ఇండియన్ నంబర్ 1 స్థానంలో టాటా నెక్సాన్ ఉంది. టాటా మోటార్స్ కు నెక్సాన్ ఒక బంగారు బాతు లాంటిది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఈ కారు ఏకంగా 2,16,054 యూనిట్ల విక్రయాలతో నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే అమ్మకాల్లో 32.48% వృద్ధిని సాధించింది. 7,36,000 రూపాయల ప్రారంభ ధరతో పాటు గ్లోబల్ ఎన్సీఏపీ నుంచి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉండడమే దీని విజయ రహస్యం. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్ల అందుబాటులో ఉండడం నెక్సాన్ కు పెద్ద ప్లస్ పాయింట్. ఇక రెండో స్థానంలో ఉంది హుండై క్రేటా. ప్రీమియం ఎస్యూవీ సెగ్మెంట్ తో రారాజు అయిన హుండై క్రేటా 2,01,921 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది. ఏడాది ప్రాతిపదికన ఇది 3.62% వృద్ధిని నమోదు చేసింది. తన కొత్త అవతారంతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నప్పటికీ నెక్సాన్ దూకుడు ముందు రెండో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. 3-4 స్థానాల్లో పంచ్ బ్రెజా. టాటా నుంచి వచ్చిన మైక్రో ఎస్యూవీ టాటా పంచ్ 1,83,980 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానంలో ఉంది. అయితే గతేడాది కంటే దీని అమ్మకాలు 6.4% పడిపోవడం గమనార్హం. ఇక నాలుగో స్థానంలో ఉన్న మారుతి సుజుకి బ్రెజా 1,80,104 యూనిట్లు అమ్ముడైంది. బ్రెజా అమ్మకాలు కూడా 4.79% తగ్గాయి. ఈ రెండు కార్ల అమ్మకాలు తగ్గడానికి కారణం మిగిలిన బ్రాండ్ల నుంచి వస్తున్న గట్టి పోటీయే. మహీంద్రా స్కార్పియో, ఫ్రాంక్స్ జూరో. మహీంద్రా నుంచి వచ్చిన బిగ్ డాడీ స్కార్పియో 1,78,800 యూనిట్ల అమ్మకాలతో ఐదో స్థానాన్ని ఆక్రమించింది. ఇది 8.47% వృద్ధిని సాధించింది. ఇక మారుతి నుంచి వచ్చిన స్టైలిష్ ఎస్యూవీ ఫ్రాంక్స్ 1,72,363 యూనిట్లతో ఆరో స్థానంలో ఉంది. తన కూపే డిజైన్ తో యువతను ఇది బాగా ఆకర్షిస్తోంది. రికార్డు సృష్టించింది మహేంద్ర థార్. ఈ ఏడాది సేల్స్ రిపోర్ట్ లో అసలైన సర్ప్రైజ్ మహేంద్ర థార్. ఇది ఏకంగా 48.83% వృద్ధిని నమోదు చేసి 1,26,261 యూనిట్ల విక్రయాలతో ఏడో స్థానంలో నిలిచింది. థార్ రాక్స్ లాంచ్ అవ్వడం ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణం. ఆఫ్ రోడింగ్ ప్రియులే కాకుండా ఫ్యామిలీ కస్టమర్లు కూడా థార్ వైపు మొగ్గు చూపుతున్నారు. 8, 9, 10 స్థానాలు. 8వ స్థానంలో హుండై వెన్యూ 1,17,737 యూనిట్లు ఉండగా 9వ స్థానంలో కియా సోనెట్ 1,14,142 యూనిట్లుగా నిలిచింది. సోనెట్ అమ్మకాలు 14.3% పెరగడం విశేషం. ఇక చివరిగా 10వ స్థానంలో మహీంద్రా నమ్మకమైన మోడల్ బొలెరో 1,10,136 యూనిట్లతో తన పట్టును నిలుపుకుంది. భారతీయ వినియోగదారులు ఇప్పుడు కేవలం మైలేజ్ మాత్రమే కాకుండా సేఫ్టీ టెక్నాలజీకి కూడా పెద్దపీట వేస్తున్నారు. అందుకే 5 స్టార్ సేఫ్టీ ఉన్న నెక్సాన్ టాప్ లో నిలిచింది. అదేవిధంగా మహేంద్ర కంపెనీ తన ఆఫ్ రోడ్ ఎస్యూవీలలో మార్కెట్లో తన వాటాను పెంచుకుంటూ పోతోంది. రాబోయే కాలంలో ఈ పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 2026లో మరికొన్ని కొత్త ఎస్యూవీలు మార్కెట్లో రాబోతున్నాయి.